మిమ్మల్ని ఏదో సినిమాలో చూశాను. నేను ఏ సినిమాలో యాక్ట్ చేయాల. మీరు కోపంలో చెప్పిన బాగా చెప్పారు. ఐ లవ్ యూ. ప్రేమ దోమ కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పు. కొత్తగా ఏం లేదు, నా గుండెకి నీ గుండె కావాలి అంతే. ఆలోచించుకో, రేపు వచ్చి మాట్లాడతా. I love you. 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 గెట్ లాస్ట్. ఏంది మామ, ఈ అమ్మాయి మనకి పడతలేదు. చూడు మామా, అమ్మాయి నీకు పడ్డా నాకు పడ్డా ఎప్పుడు పడ్డా జరిగేది ఎవ్వారమేరా. అయినా చిన్నప్పటి నుంచి మనం ఎంతమంది అమ్మాయిని మోసం చేస్తుంటాం రా. లెక్క నీ ఓపిక మామా. ఆ అమ్మాయిని చూడాలని ఉంది మామ. తమ్ముడు పక్కరండమ్మా, మాట్లాడుకుందాం. అసలు నువ్వే వాడరా, ఏ నుంచి నేను వచ్చినావు? ఎవరైతే నీకెందుకురా, పక్కకు రా మాట్లాడదాం. ఎవరాను? ఎందుకు రమ్మన్నా మమ్మల్ని? మీకు కావాల్సిన అమ్మాయి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నిజంగా దాదా పోందా. మనకి అమ్మాయి ముఖ్యం రా. ఇవన్నీ మిస్డ్ కాల్ అయ్యారా? ఏంటి ఇంతసేపు వెళ్ళాడు ఇంకా రావట్లే? వీడికి ముందే చెప్పా మిస్డ్ కాల్ చేయమని. స్విచ్ ఆఫ్. వీడి వాచ్ ఏంటి ఇక్కడుంది? రే సాయి లేరా, రే సాయి లే, ఏమైందిరా రే? అసలు అక్కడికి వచ్చిన ముసుగు వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎందుకు చంపాడు? అసలు ఈ ముగ్గురికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. హలో, నా పేరు ఫనీ. నాతో నీకేంట్రా పని? సైకోనే మాట్లాడుతున్నా. ఒకని చంపాలి. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తా. అకౌంట్ నెంబర్ చెప్తా, మెసేజ్ చేస్తా, తర్వాత రాసుకో, డబ్బులు వేసేద్దాం. సైకో ఏంట్రా, ఇంకో పేరేం మా దొరకలేదు నీకు? అమ్మ నాన్న పెట్టిన పేరు బే, నీకెందుకురా? నీ పని నేను చేస్తా, నువ్వు డబ్బులు ఇవ్వు. హలో, సైకోనా? సైకోనే, చెప్పండి. ఇద్దరిని చంపాలి. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తా. ఇప్పుడే చంపాలి. సరే, వాడి ఫోటో నెంబర్ పంపు. ఓకే, పంపుతా. మీరు ఒకసారి వచ్చి నన్ను కలవండి, మాట్లాడాలి. ఓకే. మీరేనా నాకు ఫోన్ చేసింది? వాళ్ళిద్దరిని ఎందుకు చంపమన్నారు? మా చెల్లిని వాళ్ళిద్దరూ లవ్ అనే పేరుతో మోసం చేశారు. ఆ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఓకే, పని బాగుంది, చేసేద్దాం. ఏముంది, చంపడమేగా, ఈజీగా చంపేది. ఇక్కడే ఉంటారుగా. సరే, నా అకౌంట్ నెంబర్ తీసుకొని అక్కడికి వచ్చి కలవండి, మాట్లాడదాం. అదన్నమాట ఫ్లాష్ బ్యాక్. ఒకరిని చంపా, ఇప్పుడు రెండో వాడిని చంపాలి.
లే 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 ఏ స్టైల్ బాడీ గుడ్లు పీకుతాడు చూడము గుడ్లు పీకుతాడు చూడ మాకు నీకు కావాల్సిన గుడ్లు ఫ్రిడ్జ్లోనే ఉన్నాయరా, తీసుకో. ఇన్ని తెలిసినోడివి అమ్మాయిని రేప్ చేయడం తప్పని ఎందుకు తెలుసుకోలేకపోయావురా? కామ పురాణం నా సిగ్గు నా లజ్జ. నీకు కామం కావాలంటే .coms లో కూడా దొరుకుద్దిరా. రేప్ చేయబడింది మన అక్కో చెల్లో అయితే తెలుస్తుందిరా బాధేంటో. చూడు తమ్ముడు, పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం, అది సహజం, మానవ సహజం. కానీ గిట్టేటప్పుడు ఏడుస్తూ చస్తే చావు, కుక్క చావు. బతకాల్సింది చాలా ఉంది తమ్ముడు, కింగులా బతుకుతా, కింగులా బతుకుతా. బతకాల్సింది చాలా ఉంది కానీ నువ్వు చావాల్సింది మాత్రం ఇప్పుడేరా. ఎవడైనా చంపే ముందు కోరి కడుగుతాడు, కానీ నేను ఒక కొటేషన్ చెప్తా. ఎవరి లైఫ్లో వచ్చే చేంజెస్కి వాడి లైఫ్లో వాడు చేసిన తప్పులే ప్రతిబింబాలు. చంపేశావా వాళ్ళని? మీరు నుంచింది ఆ చంపినిద్దరి మీదే. ఇక్కడ పాతి పెట్టావా? బేసిక్గా చంపిన వాళ్ళని ఇక్కడే పాతి పెడతా. అకౌంట్ నెంబర్ చెప్పు. కొన్ని పనులకి మనీ అవసరం ఉండదు. వెళ్ళండి, పర్లేదు. నా లైఫ్లో ఒక మంచి పని ఇప్పుడే చేశాను. మన భారత రాజ్యాంగంలో స్త్రీలకు రక్షణ లేదని ఎంతోమంది మహా వ్యక్తులు మొత్తుకున్న మన చెవిన పట్టదు. మా దృష్టిలో అత్యాచారం చేసిన వాళ్ళని తక్షణమే చంపాలి. అలా అయితేనే ఈ మృగాలు మారుతారు. ఆ అత్యాచారం ముసుగులో చాలామంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయినందుకు పగల ప్రతీకారంలా ఈ కామాంధుల్ని చంపడానికి ఈ సైకో ప్రయాణం మొదలు.